బ్రదర్ జనార్దన్ గురించి చెప్పాలంటే 18 ఇయర్స్గా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత 11 ఇయర్స్ ఐబిఎంలో వర్క్ చేస్తూ ఈ రాజయోగాన్ని 16 ఇయర్స్గా అభ్యసిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా శాన్ క్వెంటన్ అని టాప్ మోస్ట్ జైల్ ఇన్ యుఎస్ఏ, దాంట్లో కూడా ఆయన ఎన్నో క్లాసెస్ ఇవ్వడం జరిగింది, ఎన్నో స్పీచెస్ ఇవ్వడం జరిగింది యాజ్ మెడిటేషన్ ట్రైనర్. అండ్ అంతేకాకుండా మెడిటేషన్ ట్రైనర్గా ఎన్నో టాప్ మోస్ట్ కంపెనీస్ లైక్ సిస్కో, టాప్ మోస్ట్ హాస్పిటల్స్, టాప్ మోస్ట్ కాలేజెస్లో, స్కూల్స్లో కూడా ఆయన ఎన్నో మెడిటేషన్ క్లాసెస్ చేయించడం జరిగింది. దాంతోపాటు ది గ్రేట్ టెడ్ కాన్ఫరెన్స్ నుంచి కూడా ఆయనకి ఇన్విటేషన్ రావడం జరిగింది. అండ్ మనందరికీ తెలిసిన డిస్నీ రేడియోలో ఆయన ఎన్నో స్పీచెస్ ఇవ్వడం జరిగింది, ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. టాప్ మోస్ట్ న్యూస్ పేపర్స్లో కూడా ఆయన ఎన్నో ఆర్టికల్స్ రావడం జరిగింది. ఇదంతటితో పాటు ఆయన 2 కార్పొరేట్ బుక్స్ కూడా రాయడం జరిగింది. సో ఇంత జ్ఞానం, ఇంత వైజ్ఞానిక జ్ఞానం అండ్ దాంతోపాటు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ కలిసిన జనార్దన్ భాయ్ ఈరోజు అతను టైం స్పేర్ చేసి ఇక్కడికి రావడం మనందరికీ చాలా సంతోషకరం. నమస్తే. నమస్తే. అమృతధార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. చాలా బాగున్నారు, రైట్. సో కమింగ్ టు యువర్ పర్సనల్, జనరలీ ఫ్యామిలీ నుంచి కొంతమందికి చాలా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా కొడుకు, మా అబ్బాయి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, లేకపోతే ఒక సైంటిస్ట్, ఇలా అవ్వాలి, ఒక పోలీస్, ఇలా అవ్వాలని కోరుకుంటారు. సో మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎప్పుడు అంటే స్ట్రెస్ కానీ లేకపోతే ఎప్పుడు ఫోర్స్ కానీ రాలేదా? అంటే ఎందుకు మీరు స్పిరిచువల్ వే ఎంచుకున్నారు అని మీకు ఎప్పుడైనా ఫ్యామిలీ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫోర్స్ వచ్చిందా? ఈ క్వశ్చన్ మీరు అడిగిన నన్ను చాలా మంది అడిగారు అన్నమాట ఈ క్వశ్చన్. సో ఇట్స్ అ కామన్ వెరీ టిపికల్ ఇండియన్ క్వశ్చన్, స్పెషల్ క్వశ్చన్ ఫర్ యూత్. ఇది యూత్ కి చాలా అవసరం. కరెక్టే. సో దాంట్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యామిలీ సంగతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత నా ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ నేను ఈ స్పిరిచువాలిటీ ఎంటర్ అయినప్పుడు దే వర్ షాక్డ్. ఎందుకంటే ఇండియన్ కస్టమ్ సిస్టమ్స్లో దేర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్, ఇంతని మేము సాక్రిఫైస్ చేసి, నేను ఒకడే కొడుకు అనమాట. సో ఇతను చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనమాట. మాకు ఇట్లాంటి గ్రాండ్ చిల్డ్రన్ కావాలి, గ్రాండ్ చిల్డ్రన్ కావాలి, రకరకాలుగా దే హ్యావ్ సో మెనీ. అండ్ ఇట్స్ టిపికల్ ఎక్స్పెక్టెడ్ సొసైటీలో మనం ప్రతి ఒక్కరు ఆశించేది అది, నా కొడుకు ఇలా ఉండాలి, నాకు ఈ మనవలు ఉండాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అ కల్చరల్ ఓరియంటేషన్ అనమాట. ఇటు చూస్తుంటే అందరికి ఇలా ఉన్నారు కదా, సో దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ సక్సెస్. సో మా ఇంట్లో దేర్ వాస్ అ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ మీ. అండ్ ఒక రకంగా నేను ఐ వాస్ క్వైట్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ సెన్స్. దెన్ ఐ బికేమ్ అన్ ఇంజనీర్, ఐ వెంట్ టు మాస్టర్స్, ఫుల్ స్కాలర్షిప్. ఐ వాస్ ఇండియాస్ నేషనల్ ఛాంపియన్ ఇన్ సెయిలింగ్. సో చిన్నప్పటి నుంచి ఆ ఫేమ్, ఆ నేమ్, అండ్ ఐ వాస్ ఆల్వేస్ సార్ట్ ఆఫ్ అహెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ మై ఏజ్ గ్రూప్. అండ్ సడన్గా ఈ చేంజ్ వచ్చినప్పుడు దే కుడెంట్ అండర్స్టాండ్. అండ్ బికాస్ అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో మ్యాచ్ అవ్వకపోతే దే వర్ వెరీ సాడ్ అనమాట. ఏంటి తిను సన్యాసి అయిపోయాడా ఏంటని. కానీ నేనైతే నా పట్టుదల ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ వాట్ ఐ వాస్ గెయినింగ్ నాకు క్లారిటీ ఉండిందనమాట. దట్ ఒక రకంగా మా పేరెంట్స్తో నేను చాలా గ్రేట్ఫుల్, ఎందుకంటే దే ఆల్వేస్ గేవ్ మీ ద ఫ్రీడమ్ టు థింక్. నువ్వు ఏ ఆపర్చునిటీస్లో నీకు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే నీ ఇష్టం, and then you let us know a decision, collectively we will decide. అనే ఆ ఫ్రీడమ్ ఇచ్చేవారు అనమాట. దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ దట్. కానీ ఈ డెసిషన్ వాజ్ అ లిటిల్ టూ మచ్ ఫర్ దెమ్. కానీ ఆ ఫ్రీడమ్ చిన్నప్పటి నుంచి ఇచ్చినంత వరకు ఐ వాజ్ ఏబుల్ టు థింక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ సే దట్ రియలీ ఇఫ్ యూర్ ఇన్వెస్టింగ్ యువర్ లైఫ్. అండ్ నేను నాకు ఇప్పుడు ఇఫ్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ లైఫ్, దిస్ ఇస్ వాట్ ఐ సీ. ఇప్పుడు లైఫ్లో మనకేంటండి, వాట్ వీ ట్రైంగ్ టు డూ, వీ ట్రైంగ్ టు మేక్ అ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఉన్నామా లేమా అని ఆ వాల్యూ యాడ్ చేద్దామని ప్రతి యంగ్ పర్సన్, ఐ హోప్ దట్ ఈస్ దేర్ ఇంటెన్షన్. సో మనం ఇప్పుడు రియలీ మనం ఈ వరల్డ్లో మనం వాల్యూ యాడ్ చేయాలంటే వాట్ ఇస్ దట్ వీ కెన్ డూ? వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ విల్ లీవ్ ద వరల్డ్ ఇన్ అ బెటర్ ప్లేస్ దెన్ వెన్ వీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. సో దానికి మనము ఇట్ హ్యాస్ టు బీ అన్ ఆల్ రౌండ్ కాంట్రిబ్యూషన్ through our thoughts, through our words, through our action, and the community that we sustain. You see? So, అన్ని రకాలుగా చేయాలంటే ఇప్పుడు what I have found is that the teachings of the Brahmakumaris is the best quality in every way. How your schedule,
what time you sleep, what time you wake up, with what thoughts you wake up, with what you eat, with how you interact with a human being, how you first sustain yourself, దాని తర్వాత ఇంకెవరికో చెప్పడం, ఇవన్నీ స్వపరివర్తనే అంటారు. ఫస్ట్ స్వయాన్ని ఎలా మనం మార్చుకోవాలి, ఫస్ట్ స్వయంని మనం ఎట్లాగా సస్టైన్ చేసుకోవాలి. మార్చడం దట్స్ వన్ థింగ్, బట్ అన్లెస్ ఎట్లాగంటే ఇప్పుడు ప్లేన్లో కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈ డెమోన్స్ట్రేషన్ చేస్తారు చూడండి, ఎయిర్ హోస్టెస్ ఫస్ట్ వచ్చి, when there is a depletion of air pressure in the cabin, first put a mask on yourself and then put the mask on your child అంటారు. yes ఖచ్చితంగా. you see, ఎందుకంటే ఫస్ట్ మనం, if we are not proper in a state to think clearly, how can you help anybody else? That's true. So that example comes to spirituality here. Okay. When I change, Brahmakumaris oka slogan ఏంటంటే, when I change, then the world changes. సో నేను మారితే ప్రపంచం ఆటోమేటిక్ మారుతుంది. ఎందుకంటే అగైన్ గోయింగ్ బ్యాక్ టు మన గురుకులం క్వశ్చన్, దట్ పీపుల్ ఆర్ సీయింగ్ వాట్ యు డూయింగ్, దే వాంట్ టు సీ ఎన్ ఎగ్జాంపుల్, అండ్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్. సో that is something that I find that is simply no question that the lifestyle of a Raj Yogi is top quality. Now మీకు అది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అదొక వేరే మాట, మీకు ఆ డిటర్మినేషన్ ఉండకపోవచ్చు, అదొక వేరే మాట, బట్ the quality of this education in the system is, I think, the best in the world. And if you're aiming to make the best difference in the world, you have to do what it takes. You have to be able to put your step forward for that. దట్స్ నైస్. సో చాలా బాగా చెప్పారు. అంటే ఏదైనా మన మీదే ఆధారపడి ఉంటుంది. దట్స్ రైట్. అంటే నేను ఎంత పరివర్తన అయితే నన్ను చూసి సొసైటీ పరివర్తన అవుతుంది. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో మీరు 18 years బ్యాక్ శాన్ ఫ్రాన్సిస్కోకి షిఫ్ట్ అయిపోయారు, యుఎస్ఏకి, రైట్? సో 18 years తర్వాత అందులో 2 years మీరు నార్మల్గా మీరు జాబ్ చేసుకున్నారు, మీరు ఆ కల్చర్లోనే ఉన్నారు, ఆ ప్లేస్లోనే ఉన్నారు. 2 years తర్వాత 16 years బ్యాక్ మీరు దీనికి షిఫ్ట్ అయ్యారు, రైట్? మరి ఈ 2 yearsలో మీకు అలవాటు పడ్డ కల్చర్ కానీ, లేకపోతే మీరు మీకున్న ఎన్వైర్న్మెంట్ కానీ, దాన్ని మీరు అంతా చేంజ్ చేసుకొని కంప్లీట్గా ఆపోజిట్గా ఉండే ఈ రాజయోగ అభ్యాసాన్ని మీరు అభ్యసించడం స్టార్ట్ చేశారు. సో మీరు ఇందులోకి వచ్చిన తర్వాత ఈ రాజయోగ అభ్యాసం చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదా? అంటే ఇప్పుడు ఆ కల్చర్, ఈ కల్చర్ కంప్లీట్గా ఆపోజిట్. అంటే అక్కడ వే ఆఫ్ థింకింగ్, అక్కడ మన ఆలోచన విధానం వేరు, ఇక్కడ ఆలోచన విధానం వేరు, మీరు అక్కడ చూసిన మనుషులు వేరు, ఇక్కడ మీరు చూస్తున్న వేరు. సో ఇక్కడ మీకు ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదా? ఆ కల్చర్ నుంచి ఎలా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలిగారు? సో ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఇస్ నాట్ జస్ట్ కాలిఫోర్నియా కాదండి, అమెరికా కాదండి, ఈ ఆన్సర్ మీకు యూనివర్సలీ మీకు అప్లై అవుతుంది. మై ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. మీరు ఏదైనా కానీ, ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ యాజ్ అ యోగి, యాజ్ అ స్పిరిచువల్ పర్సన్ ఆ రూపంలో నేను ఆన్సర్ చేస్తాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ కెన్ కన్సిడర్ దిస్ టు బీ ఏ ట్రూ ఫర్ ఇఫ్ యూఆర్ అన్ యాక్ట్రెస్, ఇఫ్ యూఆర్ a cook, if you are a painter, whatever you do, this is a universally applicable answer. Okay. When you completely believe and you're comfortable with what you're doing, the choice you've made, everybody else is comfortable with you. అంటే మనం ఎంత నమ్ముతామో మనం ఫస్ట్ నమ్మాలి మనస్ఫూర్తిగా. మనం నమ్మితే ఆటోమేటిక్గా, అంటే మనతో కంఫర్టబుల్గా ఉంటే అందరూ మనతో కంఫర్టబుల్గా ఉంటారు. నేను చెప్పేది అదే. ఓకే, రైట్. మన మైండ్లో క్వశ్చన్ ఉన్నదంటే, అది నేను చేసేది నేను ఎలాగ, am I looking funny, am I saying something funny, what will they think అని మన మైండ్లో స్టార్ట్ అవుతే జనాల మైండ్లో అదే రకంగా వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు మనీ. దిస్ ఇస్ సంబడి డిఫరెంట్ ఫ్రమ్ అస్. When I pretend or I behave natural, everybody is comfortable with you. Adi nenu, this is something that I have seen and tested and tried and proved. So very special answer. నేను ఎప్పుడు ఈ ఆన్సర్ వినలేదు యాక్చువల్గా. అందరూ ఎలా చెప్తారంటే కొంచెం టైం పట్టింది, లేకపోతే ఇది చాలా ఇంప్రెస్ అయింది, లేకపోతే ఇది చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు నేను విన్నాను. కానీ బట్ ఈ ఆన్సర్ చాలా బాగుంది. అంటే మీరు చెప్పింది లాజిక్గా ఆలోచిస్తే అది కరెక్టే. నేను ఎప్పుడు నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఆటోమేటిక్గా నేను అందరికీ కంఫర్టబుల్గానే ఉంటాను, రైట్? ఓకే, సో ఫస్ట్ అంటే నన్ను నేను ఎలాంటి క్వశ్చన్ లేకుండా నేను 100% క్లారిటీ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా అందరికీ నేను ఆ క్లారిటీని ఇవ్వగలుగుతాను. అబ్సల్యూట్లీ కరెక్ట్గా చెప్పారు మీరు. సూపర్. అది అండ్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు నాకు 16 years అయింది, ఇంకా ఐఎమ్ షూర్ దర్ ఇస్ మోర్ ఫర్ మీ టు లెర్న్. కానీ ఇప్పుడు దీంట్లో నేను చెప్పేది ఏంటంటే,
the work is not on the outside. It's మనం స్పీచెస్లో కాదు, ఇట్ ఈస్ రియలీ అబౌట్ మీ సెటిలింగ్ మై ఓన్ మైండ్. ఓకే, ఆ స్థిత ప్రజ్ఞ అంటారండి, ఆ స్టేట్ ఎట్లా అంటే చాలా మనలో మనం చాలా కామ్గా స్టిల్గా ఉండగలిగితే other people are attracted to you. Okay. And they want to know how you achieved what you've achieved. అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. అఫ్ కోర్స్ నాకు తెలిసి మా వ్యూయర్స్కి కూడా క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది. అదేంటి అంటే చాలామంది అనుకుంటూ ఉంటాం, మేము జనరల్ ఎలా అనుకుంటామంటే కోపం అస్సలు చేయకూడదు, నేను చాలా పీస్గా ఉండాలి, నేను చాలా శాంతిగా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం నా ఆలోచనలన్నీ కూడా సకారాత్మకంగా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఉండాలి, అండ్ అలాగే నాకు స్ట్రెస్ ఉండకూడదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ అది నేను అలవర్చుకోవాలి అంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. దానికి ది బెస్ట్ వే అంటే ఎంత తొందరగా మనం వీటన్నిటిని కన్వర్ట్ చేసుకోగలము అంటే బెస్ట్ వే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే నాట్ టు ఫీల్ బ్యాడ్, మనకి కానీ కోపం వచ్చిందంటే లేకపోతే సంథింగ్ వి మేక్ అ మిస్టేక్, it is not to feel bad about it. A guilt feeling entante that actually takes away your energy to transform. Then reflect on it. Okay. ఇప్పుడు కూడా నాకు sometimes ఏదో ఒక situation లో stress లో ఏదో some tight situation లో something I do some things which is unnatural. Instead of beating myself over it, అంటే దాన్ని బాధపడకుండా రిఫ్లెక్ట్ చేసి అసలు ఏంటి, అసలు అది ఎలాగా ఏ ప్రాసెస్తో, వాట్ ఇస్ ద రీజన్ దట్ ఐ గాట్, దేని కారణంగా నేను అలాగా రియాక్ట్ అయ్యాను, అంటే అసలు ఏంటి ఆ బటన్ ఏంటి, వాళ్ళ బటన్ నేను ఎలాగ నాకు ప్రెస్ చేశారు. కానీ యూజువల్గా అది ఎవరు ఆలోచించాం. జనరల్గా ఎలా ఉంటుందంటే రీజన్ ఆలోచించాం, నాకు తన వల్ల చాలా కోపం వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, ద మోమెంట్, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, ద మోమెంట్ వీ బ్లేమ్ సంబడి ఎల్స్ వీ హ్యావ్ గివెన్ ద కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. అంతే. The moment we take the charge of the situation and say that I was responsible for how I felt, not even behavior. Behavior mundu, feeling. If I realize that I was responsible for how I felt, then I can see the spotlight is not outside. The spotlight is on inside. Ante there is somewhere, there is a raw wound. Okay. You see? Yes. Edo oka open cut undanamata. Aa cut ni manam elaga treat cheyalanedi appudu man telusostadi. When we take responsibility of every feeling an action that we perform. చాలా చాలా అంటే చాలా బాగా చెప్పారు. అంటే జనరలీ ఇది అందరితో జరిగేదే, ఏదైనా జరిగింది అంటే వెంటనే పక్క వాళ్ళ మీద ఫస్ట్ మనం బ్లేమ్ చేస్తాం, నీ వల్లే ఇలా జరిగింది. కానీ అది దానికి ఎంతవరకు నేను కారణమయ్యాను అనేది ఆలోచించాం. కానీ అది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం ఇప్పుడు మీ మాటల్లో నాకు అర్థమైంది. కానీ ఇవంతా ఇది ఒక రోజుతో వచ్చేది కదండి, ఇది కొంచెం రిఫ్లెక్షన్తో. ఖచ్చితంగా అదే చెప్తున్నా. దానికి అందుకే సహజమైన పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు ఈ రాజయోగ అభ్యాసంలో మీరు చెప్పినట్టు ఎన్నో గుణాలు, ఎన్నో వర్చ్యూస్ మనం తెచ్చుకోగలుగుతున్నాం, మనలో ఉన్న మార్పుని చాలా తీసుకురాగలమని చెప్తున్నారు. సో దానికి స్టార్టింగ్ నుంచి మనం ఏ అభ్యాసం చేయాలి? రైట్. సో నా ప్రజెంటేషన్స్లో నేను ఎవ్రీ ప్రజెంటేషన్ ఇదే రకంగా నేను ఎండ్ చేస్తాను అనమాట. 4 points ఉంటాయి అనమాట, 4 suggestions ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. Number 1, learn to meditate. Okay. అదొక చాలా ఇంపార్టెంట్ టూల్ అని. And I believe that ఇప్పుడు ఈ 21st centuryలో meditation is not a nice to have, it is a must have. Okay. And మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు, మన ఆ స్ట్రెస్ గురించి, మన రెస్ట్ గురించి. ఇప్పుడు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు, మెడిటేషన్ కావాలని కోరుకుంటున్నారు. సో దట్ ఈస్ నెంబర్ 1. అండ్ సెకండ్ ఏంటంటే తెలియడం చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్, అభ్యాసించకపోతే అది దట్స్ ఆఫ్ నో యూస్ టు యూ. The book is in the library, and unless you actually read the book, you won't be strengthened by it. So, second suggestion is daily 20 minutes practice. The third suggestion is make time to reflect on what your life is about. అంటే ఇప్పుడు నేను ఈరోజు నేను బ్రతుకున్నాను, నేను ఇప్పుడు కెపాసిటీ ఉంది నాకు చేయడానికి, రకరకాల వెంచర్స్ చేయొచ్చు నేను. What is it that I love to do in life? అది మనం క్లారిటీ ఉండాలి మనకి. అది మనం ఎస్పెషలీ మన కల్చర్లో, మోస్ట్ ఏషియన్ కల్చర్స్లో దిస్ ఇస్ ట్రూ, దట్ మన పేరెంట్స్ మూలన మనకి చాలా ప్రెషర్ ఉంటుంది దట్ యూ హ్యావ్ టు బి అన్ ఇంజనీర్, యూ హ్యావ్ టు బి అ డాక్టర్, యూ హ్యావ్ టు బి అ దిస్ వాట్ ఎవర్ XYZ. అండ్ అది ఉండేటప్పటికీ వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనం వీఆర్ నాట్ థింకింగ్ ఫర్ అవర్ సెల్స్, వీఆర్ ట్రైంగ్ టు బీ సంబడి వీఆర్ నాట్.
And when you're trying to be somebody you're not, there's a tension inside. When we have this tension inside, you behave in funny ways. Oh. Okay? So the third point is that think about what is that your life is about. Okay. Number 4 is Sangha ka prabhav antaru. సాంగత్యం యొక్క ప్రభావం. Right. మన చుట్టూ ఉన్న The వాళ్ళ. color of your company. ఓకే. Yeah? Find like-minded people to spend time with. అంటే మనం అందరూ మన ఫ్యామిలీలో వీ కెనాట్ మేక్ దెమ్ పర్ఫెక్ట్, మనం అందరం ఫ్రెండ్స్ని వీ కెనాట్ మేక్ దెమ్ పర్ఫెక్ట్, మన ఆఫీస్లో వీ కాంట్ మేక్ దెమ్ పర్ఫెక్ట్, బట్ మనం ఒక చిన్న గ్రూప్, ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ వన్ పర్సన్ హూ హ్యాస్ హయ్యర్ ఐడియల్స్ ఇన్ లైఫ్, నాట్ జస్ట్ రేపు ఏం సినిమా చూద్దాం రా, రేపు షాపింగ్ వెళ్దాం, ఏం తిందాం, నాట్ జస్ట్ ద కాన్వర్సేషన్, బట్ హ్యావింగ్ ఏ హయ్యర్ కాన్వర్సేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ కంపెనీ క్యారీస్ యూ ఫార్వర్డ్. ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ రిలేషన్స్లోనే ఎక్కువ ఉంటున్నారు. అంటే యూనో ఆ రిలేషన్స్ మీద బేస్ అయిపోయి నా లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ రిలేషన్ మీద బేస్డ్ అయి ఉంటుంది. లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం చేస్తాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ఆలోచిస్తున్నారు తప్ప రేపు అంటే అది పనికి వచ్చేదా లేకపోతే పనికి రానిదా, అది ఎంతవరకు నాకు యూజ్ అవుతుంది అని ఆలోచించి డెసిషన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. రైట్. సైంటిఫిక్ రకంగా చెప్పాలంటే మనం ఫిజిక్స్లో హై స్కూల్ ఫిజిక్స్లో నేర్చుకుని ఉంటాం, వీఆర్ ఎవ్రీథింగ్ రీచెస్ అ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో అది మన ఫ్రెండ్ సర్కిల్లో చూడాలంటే వీఆర్ అన్ యావరేజ్ ఆఫ్ ద కంపెనీ వీ కీప్. ఓకే. ప్లెయిన్ అండ్ సింపుల్. ఓకే. సో ఈవెన్ మనకి ఏమీ లేకపోయినా కానీ మనం ఎవరో ఒక 1 or 2 people who have higher ideals, higher qualities, higher goals, వాళ్ళతో మనం కలిసి తిరగడం ఉంటే, మాట్లాడటం ఉంటే, యూ ఆటోమేటికలీ యూ రైజ్. సూపర్. ఇప్పుడు ఉన్న యూత్కి కానీ, ఇప్పుడున్న కిడ్స్కి కానీ, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెస్లో, ఒక ఒత్తిడితోనే బాధపడుతున్నారు. ప్రతిరోజు వాళ్ళకున్న వర్క్ టెన్షన్లో కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ టెన్షన్స్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు కామన్గా ఫేస్ చేసేది ఒత్తిడి, స్ట్రెస్. సో ఆ ఒత్తిడి నుంచి రిలీజ్ అవ్వడానికి యూత్కి ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఇవ్వగలరా? అంటే ఎందుకంటే ఇప్పుడు యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో అక్కడ మనం ఎలా టర్న్ తీసుకుంటాము అనేది మొత్తం లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. సో ఆ టర్నింగ్స్లో మనం ఎలా చూస్ చేసుకోగలుగుతాం, ది బెస్ట్ వే ఏంటి, అండ్ మనల్ని మనం సక్సెస్కి రీచ్ అవ్వాలంటే ఏం చేయగలుగుతాం? మీకు 4 సింపుల్ టిప్స్ ఇస్తాను. Number 1, and this is something that I practice. So నేను జస్ట్ చెప్పడం కాదు, this is something that ఎందుకంటే మా లైఫ్ కూడా చాలా బిజీగా, అంత స్పిరిచువల్ వాళ్ళం అయినా కానీ we also have a very very busy schedule, that ఈ 4 things నేను డైలీ మైండ్ పెట్టుకుంటాను, that I try to cover these 4 things. ఒకటి ఏంటంటే మెడిటేషన్. డైలీ మెడిటేషన్ మీకు చెప్పాను ఆల్రెడీ, 20 minutes is the minimum recommended dosage. Second thing is sleep. It is very important that you focus on getting a good night's rest. మనం ఎంత డే టైం ఎంత బిజీ ఉన్నా రెస్ట్ అంత మనకి ఇంపార్టెంట్. అది సో టైంకి పడుకోవాలి, 20 minutes మెడిటేషన్ కంపల్సరీ. కరెక్ట్. ద థర్డ్ థింగ్ ఇస్ యువర్ ఎక్సర్సైజ్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాను మన జాబ్స్ కానీ, మన సొసైటీ, మన కల్చర్ ఇస్ ఆల్ అ సిట్టింగ్ కల్చర్. కార్లో కూర్చుంటాం, ఆఫీస్లో కూర్చుంటాం, ఇంట్లో కూర్చుంటాం, ప్లేన్లో కూర్చుంటాం, ట్రైన్లో కూర్చుంటాం, బస్లో కూర్చుంటాం. సో ద సిట్టింగ్ థింగ్ దిస్ ఇస్ నాట్ న్యాచురల్. ఈవెన్ 50 years ago మన గ్రాండ్ పేరెంట్స్ లైఫ్ చూసినా కానీ వాళ్ళు షాపింగ్కి వెళ్ళి సొంత చేతిలో పట్టుకుని బ్యాగ్స్ తీసుకొచ్చేవారు ఇంటికి. దే వెంట్ టు డూ థింగ్స్ ఇన్ ద ఫార్మ్, దే వెంట్ టు డూ థింగ్స్, దే హ్యాడ్ టు బిల్డ్ థింగ్స్ ఇన్ ద హౌస్ అండ్ సో కుకింగ్ కానీ ఏదైనా కానీ ఇట్ వాస్ ఇన్వాల్వ్డ్ వర్క్ వేర్ దే హ్యాడ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగేవారు, ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ పని వాళ్ళే చేసుకునేవారు. అండ్ మనం చూస్తే కూడా మై గ్రాండ్ పేరెంట్స్, దే వర్ వెరీ హెల్దీ. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 మై గ్రాండ్ ఫాదర్ వాస్ స్టాండింగ్ అప్ లైక్ అ స్టిక్. ఏంటంటే అండ్ నౌ లుక్ ఎట్ ద వే దట్ వీ హ్యావ్ ఆల్ దీస్ కంఫర్ట్స్. దాంతో వచ్చేది ఏంటంటే దట్ అస్ ఫిజికల్ వీక్నెసెస్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో డైలీ ఎక్సర్సైజ్ 30 minutes మినిమమ్ ఇస్ వెరీ వెరీ రికమెండెడ్. అండ్ దెన్ ద 4th థింగ్ is being in nature. So adi whether it means that you take a lunch time tarvata meer lunch tinesi oka 20 minutes walk elna gani, lekapothe inti daggara oka park unna gani, lekapothe weekend lo ఏమీ లేదంటే weekend lo go outside the city and go into nature. That is very important, that we are one with that beauty of nature, the oxygen gani, a vitamin D gani, just even staring into a beautiful sunset.
that gives you a happiness, it gives you relief from your depression that you can't get from anything in this world, from with money. ఖచ్చితంగా. అండ్ మీరు చెప్పిన ఈ 4 కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ డైలీ లైఫ్లో చేసుకునేది లాగానే ఉన్నాయి. దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల ఆబ్వియస్గా వాళ్ళు ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇంకా మీరు చెప్పినట్టు మెడిటేషన్ వల్ల కూడా మెంటల్గా కొంచెం మానసికంగా కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ ప్రకృతిలో కొంతసేపు నడవడం అది కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్. జనరల్లీ బయటకు వెళ్తే మనం చాలా రకాల మనుషులను కలుస్తూ ఉంటాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, డిఫరెంట్ ఆలోచనలతో ఉన్న మనుషులు, డిఫరెంట్ పద్ధతిలో ఉన్న మనుషుల్ని మనం కలుస్తూ ఉంటాం. సో మీ లైఫ్లో కూడా చాలా మందిని కలుస్తూ ఉంటారు అలా. మరి వాళ్ళందరూ చెప్పే ప్రాబ్లమ్స్ మీకు ఎఫెక్ట్, ఐ మీన్ మీ మీద ఇంపాక్ట్ పడకుండా, అంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఒకటి మీరు రాజయోగ అభ్యాసం చేయాలి, దాంతో పాటు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ కూడా ఇవ్వాలి. సో ఆ టైంలో మీరు ఏ కేర్ తీసుకుంటారు? మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇది నాకు ఉన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. నేను ఫస్ట్ టైం అమెరికన్ ప్రిజన్లో సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు మీ అడిగిన క్వశ్చన్ ఒక వాల్యూ నాకు తెలిసి వచ్చింది. దట్ మనలో మనం శక్తి రూపంగా ఉండకపోతే, ఇఫ్ యూ నాట్ స్ట్రాంగ్ ఫ్రమ్ విదిన్, ఆ అట్మాస్ఫియర్ ఒక ప్రభావం మన మీద ఎంత పడుతుంది అండ్ హౌ డ్యామేజింగ్ ఇట్ ఈస్, అదొక దాన్ని ఒక ఎఫెక్ట్ తెలిసి వచ్చింది మన. సో ఇదేంటంటే ద స్టోరీ గోస్ అబౌట్ ఐ థింక్ 2 or 3 years ago ఫస్ట్ టైం నాకు ప్రిజన్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందనమాట. శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీ జైల్. ఇట్ ఈస్ వేర్ ఆల్ ద ఫస్ట్, అంటే రోడ్ మీద సపోజ్ సమ్ ఇష్యూ హ్యాపన్స్, ఎవరైనా షూటింగ్ ఏదైనా కానీ ఫస్ట్ వచ్చి ఈ జైల్లో వేస్తారనమాట. దాని తర్వాత కోర్ట్ డిసైడ్స్ దట్ సెంట్రల్ జైలుకి వెళ్ళాలన్నా సమ్ అదర్ కౌంటీ జైలుకి వెళ్ళాలన్నా దే డిసైడ్ దేర్ అనమాట. సో అక్కడ వాళ్ళు అడిగే రిక్వెస్ట్ ఏంటంటే దట్ మేము ఈ జైల్లో వాళ్ళ మనుషుల్ని లాక్ చేసి పడేస్తాం, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ టూల్స్ టు బిహేవ్ డిఫరెంట్లీ. జైల్లో మనుషుని పెడితే బేసిక్లీ ఏంటంటే యూర్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లమ్, you're not transforming the problem. So can you come and give us some techniques and tips to help these people to think differently? జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు మార్పు తీసుకురావడానికి స్పెషల్ గా ఏం చేయరు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇంకా కోపం, ఎందుకంటే మా పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మమ్మల్ని సెపరేట్ చేశారు, మాకు యూనో బయట ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, రకరకాల అదొక నెగటివ్ ఫీలింగ్స్ యాడ్ అవుతుంది, కానీ దాని మీద పాజిటివ్ ఏమి చేంజ్ అవ్వట్లేదు. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. వచ్చి మీరు కొంచెం వీళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వండి, హౌ టు పాజిటివ్ థింకింగ్ అనమాట, ఆ వర్క్ షాప్ చేయమని చెప్పేసి మల్టిపుల్ మీటింగ్స్ పెట్టారనమాట. నాకు దాంట్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ జైల్లో, అమెరికన్ జైల్ ఎస్పెషల్లీ, ఐఎమ్ షూర్ ఇండియన్ జైలులో అట్లా ఉండొచ్చేమో, కానీ నేను ఐ హావ్ నెవర్ బీన్ టు అన్ ఇండియన్ జైల్, సో ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ఫ్రమ్ అమెరికా. ఇట్ ఈస్ ఒక భయంకరమైన నెగటివిటీ ఆ లోపల. అంటే నోబడీ ఈస్ హ్యాపీ దేర్. The policeman who's guarding is not happy, and none of the prisoners. పనిచేసే వాళ్ళు కూడా guard ఉన్నాడు కదా, guard, he's not happy. He's not happy to be with a situation where everybody's ఎవడు కొడతాడో, అంత it's all negativity in there. So ఆ situation లో అది ఒక after a certain amount of time నువ్వు మనిషితో మాట్లాడకపోయినా కానీ ఒకటి ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ లోపలికి జస్ట్ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన వెంటనే ఎలాగంటే మన ఎనర్జీ లెవెల్ అట్లా పడిపోతుంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ గాట్ ఎ డీప్ నెగటివ్ ఎనర్జీ ఇన్సైడ్. అంటే అక్కడ ఎక్కువ అందరూ ఆలోచించేది నెగటివ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఇన్ అదర్ వర్డ్స్, అక్కడ ఉన్న ఇన్మేట్ కానీ పోలీస్ మెన్ కానీ నోబడీ వాంట్స్ టు బీ దేర్. ఓకే, అక్కడ ఎవరు ఉండాలని కూడా అనుకోరు. సో మనం వెళ్ళినప్పుడు కూడా మనకి అదే ఫీలింగ్ వస్తుంది అనమాట, నేను ఎప్పుడు బయటపడతాను రా బాబు అని. అబ్సల్యూట్లీ. అది జనరల్లీ మనం చూస్తుంటాం కానీ రీజన్ తెలియదు ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అది సబ్ కాన్షియస్ అనమాట. అంటే ఏంటంటే ఆ వాల్స్ మధ్యన ఒక వైబ్రేషన్ ఉంటుంది అనమాట. మన వైబ్రేషన్ మనకి సటిల్ గా మన మీద పనిచేస్తుంది అనమాట. సో నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఫ్యూ టైమ్స్ వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత టైర్డ్ అనిపించేదంటే, అండ్ ఆ సీన్స్, వాళ్ళ మాటలు అవన్నీ రాత్రి నాకు వచ్చేదన్నమాట. ఐ టు ఫీల్ దట్ థింగ్. సో దెన్ ఐ రియలైజ్ దట్ అక్కడ వెళ్ళే ముందు స్పెషల్ పర్సనల్ ప్రిపరేషన్, స్పెషల్ మెడిటేషన్ చేసి అదొకటి మనలో శక్తి ఫిల్అప్ చేసుకోవడం కాకుండా ఆల్సో టు గివ్ లైట్ టు దట్ ప్లేస్. ఇది ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫీల్ దట్ ఎనీ ప్రాజెక్ట్ కానీ, ఇన్ దిస్ కేస్ ప్రిజన్, బట్ ఎనీ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు ద జాబ్ గెట్స్ డన్ విత్ ద సీడ్స్ ఆఫ్ ద వైబ్రేషన్ దట్ యూ పుట్ దేర్. ఓకే, మనం ఎంత
మన వైబ్రేషన్స్ పంపిస్తామో అంత సక్సెస్ అవుతుందంట. నేను యాక్చువల్లీ మిమ్మల్ని నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళినప్పుడు మీకు ఆ థాట్ వచ్చింది, ఓకే మీరు మెడిటేషన్తో దాన్ని మళ్ళీ క్యూర్ చేసుకోగలిగారు, ఇంకా ఎక్కువ శక్తివంతంగా మీరు వెళ్ళగలిగారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ అస్, మా సైడ్ నుంచి ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ లైక్ ఒక ప్లేస్ అనే కాదు, మేము వెళ్ళే ప్రతి చోట కొన్ని నెగిటివ్ ఓరాస్ ఉంటాయి అక్కడ. సో అలాంటి టైంలో మేము ఏ అభ్యాసం చేస్తే మేము వెళ్ళిన పని మేము సక్సెస్ చేసుకోగలుగుతాము, ఆ ఇంపాక్ట్ మా మీద పడకుండా ఉంటుంది. కెన్ యూ గివ్ మీ ఒక మంచి బెస్ట్ సొల్యూషన్? సో దిస్ ఇస్ గోయింగ్ బ్యాక్ టు మై ప్రీవియస్ ఎగ్జాంపుల్. అది మనిషి బ్రేక్ఫాస్ట్ చేయకుండా జాబ్కి వెళ్తే వీక్నెస్ ఎలా ఉంటుందో, ద సేమ్ థింగ్, సేమ్ ఫిలాసఫీ. మీరు ఈ స్పిరిచువాలిటీ టెక్నిక్స్ అంతా ఇవంతా మంచి మంచి లెక్చర్స్ వింటుంటారు. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ వర్క్ వెన్ యూ ట్రై టు ఇంప్లిమెంట్ దెమ్ ఎట్ ద స్పాట్. ఓకే, ఆ టైంలో ఇంప్లిమెంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు ప్రాబ్లం మీ మీద పడింది అనుకోండి, నెగటివ్ ఎనర్జీ మీ మీద ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఓకే, మనం ప్రోయాక్టివ్గా అంటే ప్రిపరేటరీ అహెడ్ ఆఫ్ టైమ్ మనం వీఆర్ సెండింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఎనర్జైజింగ్ అవర్ సెల్వ్స్ అండ్ వీఆర్ సెండింగ్ ద పాజిటివ్ ఎనర్జీ టు దట్ ప్లేస్. దెన్ మనం మెంటలీ మనం ఎలాగంటే వీ ఆల్రెడీ ఆర్ గోయింగ్ విత్ అ సొల్యూషన్ మెంటాలిటీ వర్సెస్ గోయింగ్ దే విత్ ఏ ప్రాబ్లమ్ మెంటాలిటీ. అండ్ దెన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగ మనం దాని బయట ఎలా పడదాం ముందే అదే లైక్ అది చాలా ఫేమస్ సేయింగ్ అండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సూపర్, అసలు చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలో ఉండే క్వశ్చన్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు మా వ్యూవర్స్కి ఏమర్థమైంది అంటే, ఏదైనా మనం ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని జరగాలి అనుకున్నప్పుడు ముందే మనం ఇక్కడి నుంచి సకారాత్మక ఆలోచనలు పంపించాలి. ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే పంపిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మనకు సక్సెస్ ఉంటుంది అంటున్నారు. ది బెస్ట్ వే. బ్రదర్ జనార్దన్ గారు మా స్టూడియోకి విచ్చేసి మీ యొక్క ఎంతో విలువైన టైం నుంచి కొంత సమయం తీసి మాకు ఎన్నో తెలియని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అంటే అఫ్కోర్స్ మా వ్యూవర్స్కి చాలా వాళ్ళ లైఫ్లో పనికొచ్చే విషయాల్ని చాలా చెప్పారు. ఎలా పాజిటివిటీ పెంచుకోవాలి, ఎలా స్ట్రెస్ని తగ్గించుకోవాలి, ఎన్నో విషయాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు మా తరపు నుంచి అండ్ అలాగే మా స్టూడియో తరపు నుంచి ధన్యవాదాలు. నమస్తే. ఇదండి ఈరోజు అమృతధార కార్యక్రమం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల్ని తెలియచేశారు మన జనార్దన్ భాయ్. మరి ఈ విషయాలన్నింటినీ మనం కూడా తప్పకుండా మన జీవితంలో అలవర్చుకొని మనలో మార్పు తీసుకొచ్చి మనలో ఉండేటువంటి ఒత్తిడిని తొలగించుకొని ఆయన చెప్పిన విషయాల్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి అంశంతో మరొక ఎపిసోడ్లో మీ ముందుంటాం. నమస్తే.